మీకు తెలుసా, హజరే అస్వద్ ముందు ఒకటిగా ఉండేది, కానీ అనేక చారిత్రక సంఘటనల వల్ల అది ఇప్పుడు 8 ముక్కలుగా కలిగి ఉంది. మక్కాలోని కాబాలో ఉన్న నల్లరాయిని అరబీ భాషలో అల్ హజర్, అల్ అస్వద్ అంటారు. కాబాలో ఇది తూర్పు దిశ మూలలో ఉంది. ఇది నల్లగా ఉంది. ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం కాబా నిర్మాణం పూర్తి చేశాక ఒక రాయి తక్కువ పడితే ఇస్మాయిల్ అలైహిస్సలాంను వెతకమన్నారు. ఇస్మాయిల్ అలైహిస్సలాం చాలా వెతికారు, కానీ దొరకకపోవడంతో తిరిగి వచ్చి చూస్తే తన తండ్రి ఒక రాయిని పెట్టేశారు. అప్పుడు ఆయన తన తండ్రిని ఇలా అడిగారు, ఓ తండ్రి, ఈ రాయి ఎక్కడ దొరికింది? దానికి ఇబ్రాహీం అలైహిస్సలాం ఇది జిబ్రీల్ అలైహిస్సలాం స్వర్గం నుంచి తెచ్చారు అని సమాధానం ఇచ్చారు. అలాగే దీని గురించి దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియచేశారు, నల్ల రాయి స్వర్గం నుంచి పంపబడినప్పుడు పాల కంటే తెల్లగా ఉండేది. ప్రజల పాపాల వల్ల అది నల్లగా మారిపోయింది. అలాగే చరిత్ర చూసినట్టయితే ఇస్మాయిలీ తెగకు చెందిన ఖర్మాతియన్ యోధులు క్రీస్తుశకం 930లో హజరే అస్వద్ను దొంగిలించారు.